భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ప్రమాదాలకు నిలయంగా రహదారులు మారాయని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్టీ కార్యాలయం నుండి ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ఇక అనంతరం అంబేద్కర్ సెంటర్లో తెలంగాణ తల్లి విగ్రహం ముందు రోడ్డుపై బటాయించి నిరసన చేశారు. కాంగ్రెస్ పాలనను విమర్శిస్తూ నినాదాలు చేశారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా కాంగ్రెస్ పాలన చేస్తుందని, నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్స్ అయిన మణుగూరు ప్రధాన రహదారులు గుంతలమయంగా ఉన్నాయని రేఖాఖాతారావు ఫైర్ అయ్యారు. నిత్యం ప్రజల ప్రమాదాల బారిన పడుతున్నారని, అధికార ప్రభుత్వం నెమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ప్రజలందరూ కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి రహదారులు హైవేలతో పాటుగా, నేషనల్ హైవేలతో పాటుగా మరి ఈ జిల్లాకు సంబంధించిన గల్లీ నుండి జిల్లా వరకు ఉన్నటువంటి అన్ని రహదారులు ఎక్కడ చూసినా చెత్త చెదారంతో ఉండడమే కాకుండా రోడ్లన్నీ కూడా మీటర్ లోతు గుంటలు ఏర్పడి ఆటోలు కూడా బోల్తపడతా ఉన్నటువంటి పరిస్థితి. మన కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక ట్యాంకరే బోల్తపడినటువంటి పరిస్థితి. అనేక యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. మరి మా పినపాక ఎమ్మెల్యే ఇంటి ముందైతే 4-5 ఆడబిడ్డలు సైకిల్ మోటార్ల మీద కింద పడటమే కాకుండా ఒకడు మరణించడం కూడా జరిగింది, ఒక పిల్లగాడు పాపం. మరి ఇంత దారుణమైనటువంటి ఆయన ఇంటి ముందు చనిపోతే కూడా దిక్కులేనటువంటి పరిస్థితి. ఈ జిల్లాకు 3 మంత్రులు ఉన్నారు, 5 ఎమ్మెల్యే ఉన్నారు, ఒకరు సిపిఐ సభ్యులు, మిగతా వాళ్ళు 4 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఒకరు ఈ ఎమ్మెల్యేలు అమాయకులు, అందరూ కూడా ఆదివాసీ బిడ్డలు. కానీ ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా మంత్రులు 3 కూడా మరి ఒక దళిత బిడ్డ అయినప్పటికీ కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి పేద ప్రజల పక్షాన, సబ్బండ వర్గాల పక్షాన పనిచేయాల్సినటువంటి ఉప ముఖ్యమంత్రి కూడా 20% తీసుకుంటా ఉన్నాడు. అది సిగ్గుపడాలి అని చెప్తా ఉన్నాడు. అట్లాగే 2 అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు. మరి ఈ జిల్లా ప్రజానీకం అయ్యో ఇంతమంది యాక్సిడెంట్